పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసం అనేది చాలా గొప్పది. ఎందుకంటే విశ్వాసమే నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. నీతి వలన విశ్వాసం, విశ్వాసం వలన నీతి. ఎలాగనగా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మొదట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దాన్ని దేవుడు నీతిగా చేశాడు. నీతిమంతుడు ఎలా బ్రతికాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతికాడు. అబ్రహాము ఎంతో కాలం ఎదురు చూశాడు వాగ్దాన కుమారుడి కోసం. అయినా దేవుడు ఇవ్వలేదు. అయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు అబ్రహాము. అదే నీతి అంటే. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అది గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి విశ్వాసం దేవుడు నీకును అనుగ్రహించునుగాక. ఆమేన్.